హాయ్ ఎవరీవన్, టుడే టాపిక్ ఆబ్జెక్ట్స్. సార్ మనం ఆబ్జెక్ట్స్ గురించి తెలుసుకునే ముందు ఈ ఆబ్జెక్ట్స్ అనే పదం అసలు ఎక్కడి నుంచి వచ్చిందంటే జావాలో మనం యూజ్ చేస్తాం సార్ ఆబ్జెక్ట్స్. అంటే జావా ఏ విధంగా తయారవుతుంది, జావాలో మనం ప్రాబ్లమ్స్ రాసినప్పుడు ఏ విధంగా రాస్తాం సార్ అంటే మనం క్లాస్ ఫంక్షన్స్తో జావా రాస్తామండి. అండ్ క్లాస్లో ఆబ్జెక్ట్స్ మెథడ్స్ యూజ్ చేసుకుంటాం సార్. అదేవిధంగా ఇక్కడ కూడా మనం జావా స్క్రిప్ట్లో ఆబ్జెక్ట్స్ని మేజర్ పార్ట్గా ఉపయోగించుకుని మనం ప్రాబ్లమ్స్ అనేది రాయడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా ఏం జరుగుతుంది సార్, ఆబ్జెక్ట్స్ అన్నది యూజ్ చేసుకుంటాము. సో మరి జావా స్క్రిప్ట్లో ఆబ్జెక్ట్ ఏ విధంగా యూజ్ చేస్తున్నాము అండ్ ఆబ్జెక్ట్ని మనం ఏ విధంగా రన్ చేసుకుంటున్నామో చూద్దాం సార్. అంటే ఇక్కడ ఆబ్జెక్ట్స్ అంటే ఏం లేదు సార్. ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే మనం తీసుకున్నప్పుడు కంటెంట్ రాయకుండా ఏంటంటే షార్ట్ కట్లో కొన్ని అప్లై చేస్తూ ఉంటామండి. అంటే ఇప్పుడు మార్క్స్ అనుకోకి టోటల్ అని, మార్క్స్ టోటల్ అని, లేకపోతే ఏదైనా నేమ్స్ ఇచ్చుకోవడం, లేకపోతే ఒక కీవర్డ్స్ ఉపయోగించుకోవడం, ఇవన్నీ కూడా ఇందులో చేస్తాం సార్. అంటే ఆబ్జెక్ట్స్ కింద క్రియేట్ చేస్తాం సార్. అంటే ప్రతి జావా ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడు ఖచ్చితంగా దేంతో ఇంక్లూడ్ అవుతుంది సార్ అంటే జావా ప్రోగ్రామ్ అంతా కూడా క్లాస్తోని మెథడ్స్తోని ఆబ్జెక్ట్స్తోని ఇంక్లూడ్ అవుతున్నాయి. అంటే ఏమి ఇందులో మెథడ్స్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయకుండా మన ప్రోగ్రాము అంత త్వరగా రన్ చేయలేము సార్. సో అదేవిధంగా ఇక్కడ కూడా జావా స్క్రిప్ట్ మనం చెప్పుకుంటున్నాం కాబట్టి, సో జావా స్క్రిప్ట్ అంతా కూడా మనం జావా రిలేటెడ్గా మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ కూడా ఆబ్జెక్ట్స్ అనే కాన్సెప్ట్ని మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో అసలు ఇక్కడ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్స్ ఏ విధంగా రన్ అవుతున్నాయి, సో ఆబ్జెక్ట్స్ని తీసుకుని మనం ఏ విధంగా మన ప్రోగ్రామ్ రన్ చేస్తామో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి? A JavaScript object is an entity having state and behavior అంటే సార్. మన ఆబ్జెక్ట్స్ అన్ని కూడా ఎలా తీసుకుంటామంటే స్టేట్ అండ్ బిహేవియర్ అంటే సార్ ఏం లేదు సార్, మనం పర్సనల్గా యూజ్ చేసే జనరల్ టాపిక్స్ అన్నింటిని కూడా మనం తీసుకునేట్లనే ఆబ్జెక్ట్స్ అంటారండి. అంటే మనం జావా స్క్రిప్ట్లో ఆబ్జెక్ట్స్ అన్ని కూడా కామన్గా తీసుకుంటాం సార్. అంటే దాన్ని మళ్ళీ స్పెషల్గా ఏమి కొత్తగా ఏమి యాడ్ చేయాల్సిన అవసరం ఉండదండి. మనం కామన్గా ఉపయోగించే వర్డ్స్ అన్ని కూడా మనం తీసుకునే అన్నట్లు ఏం చెప్తాడు సార్, ఆబ్జెక్ట్స్ అని చెప్తాడు. ఫస్ట్ ఏంటంటే ఎగ్జాంపుల్గా చెప్తాను, మార్క్స్ అని, బైక్ అని, పెన్ అని, ఇలా కొన్ని తీసుకునే కీవర్డ్స్ అన్నింటిని కూడా మనం ఆబ్జెక్ట్స్ కింద చెప్తాం సార్. అనదర్ వన్, నెక్స్ట్ పాయింట్, an object is defined by class. ఆబ్జెక్ట్ని ఎలా డిఫైన్ చేస్తాం సార్ అంటే క్లాస్లో డిఫైన్ చేస్తాం. క్లాస్ కింద మనం డిఫైన్ చేసేది ఏంటి సార్ అంటే ఆబ్జెక్ట్స్. అండ్ an object is a runtime instance of class. మరి ఎక్కడ తీసుకుంటాం సార్ అంటే ఈ ఆబ్జెక్ట్స్ని ఇన్స్టెన్స్ ఆఫ్ క్లాస్ అని, క్లాస్లో ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాం సార్. క్లాస్ అనే ప్రోగ్రామ్, క్లాస్ అనే దాంతో మనం స్టార్ట్ చేస్తామండి ప్రోగ్రాము. అందులో మనం ఏం చేస్తాం సార్ అంటే మనం ఆబ్జెక్ట్స్ అనేది క్రియేట్ చేస్తామండి. సెకండ్ పాయింట్ ఒకసారి మనం చూస్తాం, ఆబ్జెక్ట్ ఇస్ డిఫైన్డ్ బై క్లాస్ అండి. ఆబ్జెక్ట్స్ అన్ని కూడా ఎలా క్రియేట్ చేస్తారంటే క్లాస్లో డిఫైన్ చేస్తామండి. ఎక్కడ చేస్తాం సార్ అంటే క్లాస్లో మనం క్రియేట్ చేసేదన్నీ కూడా ఏమవుతాయి సార్ అంటే మనకి ఆబ్జెక్ట్స్ అవుతాయి. నెక్స్ట్ వన్, ఏ క్లాస్ యూజువల్లీ కంటైన్స్ సమ్ డాటా ఐటమ్స్ అండ్ సమ్ మెథడ్స్. క్లాస్ ఏ విధంగా కంటెంట్తో డిపెండ్ అవుతుందంటే సమ్ డాటా ఐటమ్స్తోని మరియు సమ్ మెథడ్స్తోని డిక్లేర్ అవుతుంది సార్. ఏ జావా ప్రోగ్రామ్ రాయాలంటే, ఏ జావా ప్రోగ్రామ్ మనం రాసేటప్పుడు ఏ విధంగా ఉంటుందంటే క్లాస్తోని మెథడ్స్తోని ఆబ్జెక్ట్స్తోని. సో మరి క్లాస్లో ఏ విధంగా రన్ అవుతాయి సార్ అంటే మనకి డాటా ఐటమ్స్తోని సమ్ మెథడ్స్తోని ఈ అన్నిటితో కలిపి మనం క్లాస్ ప్రోగ్రామ్ అనేది రాస్తాం సార్. ఈచ్ క్లాస్ ప్రొవైడ్స్ సర్వీస్ టు అదర్ క్లాస్. ప్రతి క్లాస్లో కూడా అనదర్ క్లాస్ అని మనకి సర్వీస్ చేస్తుంది. ఒక క్లాస్ నుంచి వేరే క్లాస్కి మనకి ఎక్స్టెండ్ చేయడం కానీ, ఒక క్లాస్ నుంచి ఒక క్లాస్ మనం ఇన్హెరిట్ చేయడం కానీ, ఒక క్లాస్ నుంచి ఒక క్లాస్ మనం డివైడ్ చేయడం కానీ, సో ఇవన్నీ కూడా ఎలా జరుగుతాయంటే ఒక క్లాస్ నుంచి వేరే క్లాస్కి సర్వీస్ కింద మనకి ప్రొవైడ్ అవ్వడం జరుగుతుంది సార్. నెక్స్ట్ వన్, ఏ క్లాస్ కెన్ బి స్పెషలైజ్డ్ త్రూ ఇన్హెరిటెన్స్. క్లాస్ ఇంకో విధంగా అలాగే తీసుకుంటాం సార్. మన క్లాస్ ఫంక్షన్ని ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ తీసుకుంటామండి. సో క్లాస్ ఇన్హెరిటెన్స్ కింద ఎందుకు చెప్తాను సార్ అంటే ఒక క్లాస్ మళ్ళీ ఎక్స్టెండ్ చేయాలి, లేకపోతే మల్టిపుల్ టైమ్స్ ఎక్స్టెండ్ చేయాలనుకోండి మనకి ఏ కాన్సెప్ట్ ఉపయోగపడుతుంది సార్ అంటే ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ ఉపయోగపడుతుంది. ఎలా సరే క్లాస్ అని ఓన్లీ మనం క్లాస్ ఫంక్షన్ తీసుకుంటే క్లాస్ ఫంక్షన్ ఎక్స్టెండ్ చేస్తుందండి. లేకపోతే మళ్ళీ క్లాస్ ఫంక్షన్స్ ఎక్స్టెండ్ చేసినప్పుడు దాని తర్వాత పాయింట్ కూడా మళ్ళీ అంటే ఎక్స్టెండ్ చేసిన దాన్ని మళ్ళీ ఇంకోసారి ఎక్స్టెండ్ చేస్తుందండి. సో ఇలాగే ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చేదాన్ని మనం ఏం చెప్తామంటే ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ చెప్తామండి. ఒక క్లాస్ మల్టిపుల్ క్లాస్ కింద ఎక్స్టెండ్ చేసుకుంటే ఇన్హెరిటెన్స్ అని చెప్తాను సార్. సో ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ మేము చెప్పుకుంటాం కాబట్టి ఇక్కడ అందులో ఆబ్జెక్ట్స్ని మనం మెథడ్స్ని క్రియేట్ చేస్తాం కాబట్టి మనం ఈ జావా స్క్రిప్ట్లో ఆబ్జెక్ట్స్ అనే కాన్సెప్ట్ని కూడా మనం యూజ్ చేసుకోవడం జరుగుతుంది.
సో మేజర్గా ఒకసారి మన ఆబ్జెక్ట్స్ అంటే ఏం చెప్తామంటే ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా స్టేటెడ్ బిహేవియర్ కలిగి ఉంటాయండి. సో ప్రతి ఆబ్జెక్ట్ కూడా క్లాస్లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. అంటే క్లాస్లో మనం ఇన్స్టెన్స్ చేసేది ఆబ్జెక్ట్ అంటాము. అండ్ మనం తర్వాత ఒక విషయం ఏం చెప్తామంటే తీసుకున్న ప్రతి క్లాస్ కూడా సమ్ డేటా ఐటమ్స్ని సమ్ వాల్యూస్ని కలిగి ఉంటుందండి. అండ్ ప్రతి క్లాస్ ఏం ప్రొవైడ్ చేస్తుంది అంటే ఒక అనదర్ క్లాస్ని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇలా మనకి ఒక క్లాస్ నుంచి వేరే క్లాస్ని ప్రొవైడ్ చేయడాన్ని లేదా ఒక క్లాస్ నుంచి వేరే క్లాస్ ఎక్స్టెండ్ చేయడాన్ని మనం ఏమంటాం సార్ అంటే ఇన్హెరిటెన్స్ అంటాం సార్. ఇన్ని జావా స్క్రిప్ట్లో ఆబ్జెక్ట్స్ మనకి 2 వేస్లో మనకి క్రియేట్ చేసుకుంటామండి. జావా స్క్రిప్ట్లో ఆబ్జెక్ట్స్ని 2 వేస్లో క్రియేట్ చేస్తాం సార్. ఫస్ట్ ఏంటంటే బై యూజింగ్ అన్ ఆబ్జెక్ట్ కంట్రోలర్ అండ్ బై క్రియేటింగ్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ డైరెక్ట్లీ. ఫస్ట్ ఏంటి సార్ బై యూజింగ్ అన్ ఆబ్జెక్ట్ కంట్రోలర్ సార్. ఎలాగంటే సార్ ఫస్ట్ మనం ఇక్కడ బై యూజింగ్ అన్ ఆబ్జెక్ట్ కంట్రోలర్ అంటే వర్కింగ్ ఏంటంటే మనం ఫస్ట్ నేమ్స్ ఇచ్చుకుంటాం సార్. అంటే ఒక ఫంక్షన్ మనం నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో ఫంక్షన్ గురించి మాట్లాడుకున్నాను సార్. ఫంక్షన్లో ఏంటంటే పారామీటర్స్ తీసుకుంటామండి. ఫంక్షన్లో పారామీటర్స్ తీసుకున్నప్పుడు కొన్నిసార్లు పారామీటర్స్ తీసుకుని దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవడం జరుగుతుందండి. కొన్ని సందర్భాల్లో డైరెక్ట్ పారామీటర్ ప్లేస్లో దాని వాల్యూ కూడా ఇచ్చేసుకొని వర్క్ చేసేస్తాం సార్. అంటే ఎలాగంటే మనం ఇప్పుడు ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాస్తాం అనుకోండి సార్. సింపుల్గా ఇప్పుడు ఎడిషన్ ప్రోగ్రామ్ రాస్తాను అనుకోండి. నేను a = 10 అని ఇచ్చేసి b = 20 అని ఇచ్చేసి c = a + b అని ఇచ్చేసి ఫైనల్గా అవుట్పుట్ ప్రింట్ఎఫ్లో c అని రాస్తాను అనుకోండి సార్. సో అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది సార్? ఆన్సర్ ఆటోమేటిక్గా 10 + 20 30 అని చెప్పేసి ఆన్సర్ 30 వస్తుంది. సో ఇది ఒక రకమైన కాన్సెప్ట్ సార్. ఇది కాకుండా నేను ఏం చేస్తానంటే ఎంటర్ ఏ వాల్యూ, అదేవిధంగా నేను ఎంటర్ ఏ వాల్యూ ఇచ్చి తర్వాత ఎంటర్ బి వాల్యూని ఇచ్చి సేమ్ కాన్సెప్ట్ ప్రకారం c = a + b అని రాసి అదేవిధంగా ప్రింట్ఎఫ్కి వచ్చేటప్పటికి మళ్ళీ నేను c రాసాను అనుకోండి సార్. సో ఇప్పుడు ఇదే విధంగా నువ్వు అవుట్పుట్ మళ్ళీ చూడాలి అనుకుంటే ఎంటర్ ఏ వాల్యూ అంటే 10 అని ఇచ్చావు, ఎంటర్ బి వాల్యూ అంటే 20 అని ఇచ్చావు సార్. నీకు అవుట్పుట్ ఏమొస్తుంది సార్ అంటే 30 అని వస్తుంది సార్. సార్ మీరు ఇలా చేసిన ప్రాసెస్ అవుతాయి సార్, ఇలా చేసిన ప్రాసెస్ అవుతాయి, ఎక్కడ చేంజెస్ ఏమి ఉంటుంది. బట్ ఇక్కడ డైరెక్ట్ మీరు ఏం చేస్తారంటే ఇన్పుట్ వాల్యూస్ అనేది డైరెక్ట్ ఎంటర్ ఇక్కడ ఇన్పుట్ వాల్యూస్ డైరెక్ట్ తీసేసుకుంటారు. ఇక్కడ ఏం చేస్తారంటే వాడు అడుగుతారు, క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్ ఇచ్చినప్పుడు మనం అవుట్పుట్ అన్నది డిస్ప్లే అవుతుంది అన్నమాట. అంటే 2 స్టెప్స్తో జరుగుతుంది మీకు. సో ఇలాగైనా జరిగితే ఆన్సర్, లేకపోతే ఈ విధంగానే 2 స్టెప్స్. ఎలా రాసినా కరెక్టే సార్. ఇలా రాసిన ప్రాబ్లం రాంగ్ కాదు, ఇలా రాసిన ప్రాబ్లం రాంగ్ కాదు. ఎలా రాసిన ప్రాబ్లం అయితే ఒకటండి, బట్ చేసే స్టెప్ ప్రాసెస్ ఎక్కువ. ఇక్కడ చేసినప్పుడు మీరు వాల్యూస్ని అడగలేరు, మళ్ళీ ఎంటర్ ఏ వాల్యూ ఎంటర్ బి వాల్యూని అడిగేస్తారు. ఇలా ఇచ్చినప్పుడు డైరెక్ట్ ఆన్సర్ డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ మీకు ఆ క్వశ్చన్ చేస్తుంది సార్, ఇక్కడ ఎంటర్ ఏ వాల్యూ ఎంటర్ బి వాల్యూ. సో ఆ విధంగా ఇలా చేసే కాన్సెప్ట్ ఏంటంటేనే ఆబ్జెక్ట్స్ అండి. ఇవన్నీ కూడా మీరు తీసుకున్నది ఏంటంటే ఆబ్జెక్ట్స్ కింద తీసుకున్నారు సార్ ఇవన్నీ కూడా. సో అటువంటి ఆబ్జెక్ట్స్ మనకు 2 వేస్లో జరుగుతుందని చెప్తున్నానండి. బై యూజింగ్ అన్ ఆబ్జెక్ట్ కంట్రోలర్ అంటున్నాను, బై క్రియేటింగ్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ డైరెక్ట్లీ అని చెప్తున్నాను సార్. సో ఇక్కడ ఇంకొక సందర్భం ఏంటంటే ఇలా ఇచ్చినప్పుడు మీరు ప్రాబ్లం మళ్ళీ చేంజ్ చేయాలంటే నాకు 10 or 20 కన్నా ఇంకొక వేరియబుల్ రావాలి అనుకుంటే మీరు మళ్ళీ ప్రాబ్లంలో వచ్చి ప్రాబ్లం చేంజ్ చేయాలి సార్. అదే ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే మీరు ప్రాబ్లం చేంజ్ చేయగల అవసరం లేదు. ఇక్కడే మళ్ళీ ఎంటర్ ఏ వాల్యూ అని అడుగుతుంది. ఎంటర్ ఏ వాల్యూని ఎప్పుడైతే అడిగిందో అప్పుడు మళ్ళీ వాల్యూ పేరు మార్చుకొచ్చాయి. అంటే ఇక్కడ డైరెక్ట్గా వాల్యూస్ అన్నది మళ్ళీ కావాలి వితిన్ సెకండ్స్లో మార్చుకోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఏం జరిగింది సార్, మళ్ళీ ప్రాబ్లంలో రావాలి, ప్రాబ్లంలో మళ్ళీ మార్చుకోవాలి, అప్పుడు అవుట్పుట్ చేంజ్ అవుతుంది. అంటే ఇక్కడ కొంచెం టైం టేకన్ సార్. ఇక్కడ కొంచెం టైం ఈజీ. ఇక్కడ 10 or 20 ఇచ్చేది కట్టి మీకు కన్ఫర్మేషన్ అవ్వలేదు, మళ్ళీ 5 అని ఇచ్చుకుంటారు, 10 అని వస్తుంది. సో ఇక్కడే అవుట్పుట్లోనే మీరు మళ్ళీ వాల్యూ ఇచ్చుకోవడం జరుగుతుంది ఇక్కడ. సో ఈ విధంగా మనకి ఆ కాన్సెప్ట్ ఎందుకు చెప్తాను సార్ ఈ కాన్సెప్ట్ అంటే ఈ 2 కాన్సెప్ట్ జరిగే పని అదే సార్. బై యూజింగ్ అన్ ఆబ్జెక్ట్ కంట్రోలర్ అంటే మీరు ఏదైతే వాల్యూస్ ఇద్దాం అనుకుంటారో ఆ వాల్యూస్ ముందే ఇచ్చేస్తారు. అలా జరిగినంత కూడా బై యూజింగ్ ఆబ్జెక్ట్ కంట్రోల్ అంటారు, లేదా బై క్రియేటింగ్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ డైరెక్ట్లీ అంటాడు. మీరు క్రియేట్ చేస్తారు. అంటే ఇక్కడ మీరు అడగవలసిన మీరు సిస్టమ్ మీరు కావాల్సినప్పుడు లాస్ట్లో క్రియేట్ చేసుకుని మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో దాన్ని ఎంటర్ చేస్తారు. సో ఈ విధంగా మనకి ఆబ్జెక్ట్స్ అనేవి 2 వేస్లో క్రియేట్ అవుతాయి. ఈ 2 వేస్ కూడా ఒకటేమో కంట్రోలర్ చేతిలో ఉంటుంది, ఇంకోటేమో డైరెక్ట్గా మనం ఆబ్జెక్ట్స్ అనేది ఎంటర్ చేసుకోవడం జరుగుతుంది. సో మరి దాని యొక్క సింటాక్స్ ఏంటి, మనం దాని ఎగ్జాంపుల్ పరంగా చూస్తే ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ మనం బై క్రియేటింగ్ కంట్రోలర్ ఏ విధంగా ఉపయోగిస్తున్నామో అండ్ ఆబ్జెక్ట్ని అదేవిధంగా ఇన్స్టెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ డైరెక్ట్గా ఏ విధంగా తీసుకుంటున్నామో దాని ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి. ఫస్ట్ నేను బై యూజింగ్ అన్ ఆబ్జెక్ట్ కంట్రోలర్ ఏ విధంగా తీసుకుంటున్నాను అంటే నేను స్క్రిప్ట్ అనే పదంలో, సో ఇక్కడ మళ్ళీ హెడ్ బై HTML ఎన్ని వస్తాయని ఎన్ని రాయట్లేదు, ఎగ్జాంపుల్ పరంగా చెప్తున్నాను కాబట్టి ఓన్లీ ఎగ్జాంపుల్ మధ్యలో కంటెంట్ చెప్తున్నాను సార్.
సో స్క్రిప్ట్ అని రాస్తాను సార్. స్క్రిప్ట్ తర్వాత నేను ఫంక్షన్ తీసుకున్నానండి. ఒక ఫంక్షన్లో ఎంప్లాయీ నేమ్ తీసుకుని అక్కడ నేను పారామీటర్స్ తీసుకున్నాను సార్. ఆ పారామీటర్స్ ఏంటంటే ఐడి, నేమ్, శాలరీ అని తీసుకున్నాను. సో దిస్ డాట్ నేను అప్పుడు ఎప్పుడైతే ఇలా ఫంక్షన్స్ తీసుకున్నామో దాన్ని ఆబ్జెక్ట్స్తో క్రియేట్ చేస్తాం కాబట్టి ఆ ఆబ్జెక్ట్కి మనం ఏమో ఉపయోగిస్తామంటే సార్ దిస్ అనే కీవర్డ్ ఉపయోగిస్తాం సార్. దిస్ అనే కీవర్డ్ ఏం క్రియేట్ చేస్తారు సార్ అంటే ఆబ్జెక్ట్స్ని మెథడ్స్ని తీసుకుని మనకు వర్కింగ్ అవ్వడానికి ఒక కీవర్డ్ ఉపయోగిస్తాం సార్. దాన్ని దిస్ అంటాం. సో దిస్ అనే కీవర్డ్ కంపల్సరీగా మన ఆబ్జెక్ట్స్లో ఉపయోగిస్తాం సార్. సో అదేవిధంగా ఇక్కడ నేను ఏదైతే ఇలా ఎన్ని పారామీటర్స్ తీసుకున్నానో అన్ని పారామీటర్స్ని కూడా దేంతో క్రియేట్ చేస్తాను అంటే దిస్ అనే కీవర్డ్తో నేను ఎంటర్ చేస్తాను సార్. ఫస్ట్ దిస్ తీసుకున్నాం కాబట్టి దిస్ ఐడితోని, నేమ్తోని, శాలరీతో నేను దీన్ని ఆబ్జెక్ట్ కింద క్రియేట్ చేస్తాను సార్. ఎప్పుడైతే ఆబ్జెక్ట్స్ కింద క్రియేట్ చేస్తానో ఐడి యొక్క ఐడి కింద ఉంటుంది, నేమ్, శాలరీ కింద డిజైన్ అవుతుంది. సో మరి దీన్ని నేను అవుట్పుట్ రూపంలో డిస్ప్లే చేయాలి కదా. మరి చేయాలంటే ఏం చేయాలంటే సరే సార్ ఖచ్చితంగా ఇక్కడ ఆబ్జెక్ట్స్ అనేది కంట్రోల్ చేస్తుంది కాబట్టి ముందు మనం ఈ ఆబ్జెక్ట్స్ ఏంటో ఈ ప్లేస్లో మనం ఏ వాల్యూ ఇద్దాం అనుకుంటున్నాం ఆ వాల్యూని మనం ఎంటర్ చేసుకోవడం జరుగుతుంది సార్. సో అప్పుడు మనం ఈ అనే ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాం. ఇక్కడ ఆబ్జెక్ట్స్ తీసుకున్నప్పుడు ఈ అనే ఒక వేరియబుల్ తీసుకున్నప్పుడు న్యూ ఎంప్లాయీ అని చెప్పేసి ఐడి ఇచ్చాం కాబట్టి ఐడిని ఎంత ఇస్తామండి, నేమ్ ఇచ్చాం కాబట్టి నేమ్ ఇచ్చుకుంటాము, మన శాలరీ ఇచ్చాం కాబట్టి శాలరీ అని డిస్ప్లే చేస్తాం సార్. అంటే మనం ఇక్కడ ఏదైతే మెన్షన్ చేస్తామో ఆ మెన్షన్ చేసిన వాల్యూస్ను కూడా మనం అవుట్పుట్లో వచ్చినట్టు ప్రోగ్రామ్లో రాసుకుంటాం సార్. ఎప్పుడైతే అలా రాసుకున్నామో ఆటోమేటిక్గా మన డాక్యుమెంట్ డాట్ రైటర్లో ఏం జరుగుతుంది సార్ అంటే ఎంప్లాయీ యొక్క ఐడి జరుగుతుందండి, ఎంప్లాయీ యొక్క ఐడి, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ శాలరీ ఈ డీటెయిల్స్ ప్రకారం మీకు అవుట్పుట్లో ఎలా వస్తాయంటే ఎంప్లాయీ యొక్క ఐడి అన్నాను కాబట్టి ఎంప్లాయీ ఐడి 103 అని, ఎంప్లాయీ నేమ్ అన్నాను కాబట్టి ఎంప్లాయీ నేమ్ 192 అని, శాలరీ అన్నాను కాబట్టి ఎంప్లాయీ డాట్ శాలరీ వచ్చేటప్పటికి 400 అని వస్తుంది సార్. సో ఈ విధంగా మనకి ఈ బై యూజింగ్ అనే ఆబ్జెక్ట్ కంట్రోలర్ క్రియేట్ చేసినప్పుడు మనం ఫంక్షన్స్ రూపంలో రాస్తామండి. ఫంక్షన్స్లో పారామీటర్స్ తీసుకుంటాము. పారామీటర్తో పాటు అక్కడ ఒక కీవర్డ్ ఉపయోగిస్తాం సార్. కీవర్డ్ ఏంటంటే దిస్ అనే కీవర్డ్ ఉపయోగిస్తామండి. ఆ దిస్ కీవర్డ్ ఉపయోగించడం వల్ల మనకి ప్రోగ్రామ్ అన్నది ఆబ్జెక్ట్స్ కింద క్రియేట్ చేసుకుంటుంది. దాంట్లో మీరు ఏదైతే పారామీటర్స్ తీసుకున్నారో పారామీటర్స్ అన్నింటికి కూడా దిస్ అనే కీవర్డ్ని యాడ్ చేస్తారు. దాంతోపాటుగా మీరు ఏం చేస్తారంటే అక్కడ ఏం ఎంటర్ చేద్దాం అనుకుంటున్నారు, మీరు ఇచ్చిన పారామీటర్లో వాల్యూ ఏదైతే వద్దాం అనుకుంటున్నారో ఆ వాల్యూని ఎంటర్ చేస్తారు. దాన్ని మనం ప్రింట్ చేయాలి కాబట్టి దాని ఒక ఎంప్లాయ్మెంట్కి మనం లింక్ చేస్తాం. ఎప్పుడైతే ఎంప్లాయ్మెంట్ మనం లింక్ చేసుకున్నామో లేకపోతే ఆ తీసుకున్న వేరియబుల్కి ఏదైతే లింక్ చేస్తామో అది మీకు అవుట్పుట్ కింద డిస్ప్లే అవుతుంది సార్. ఎక్కడ జరుగుతుంది సార్ ఇదంతా కూడా బై యూజింగ్ అన్ ఆబ్జెక్ట్ కంట్రోలర్. నెక్స్ట్ వన్ బై క్రియేటింగ్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ డైరెక్ట్లీ. ఇక్కడ ఏంటి సార్ ముందు వాల్యూస్ అన్ని చేసుకుంటాను సార్. వాల్యూస్ అన్ని చేసుకుని మీకు అవుట్పుట్లో డిస్ప్లే చేస్తూ ఉంటుంది. డైరెక్ట్గా మీకు ఏదైతే నేమ్ ఇచ్చేసుకున్నారో దాన్ని డైరెక్ట్గా ఏం రాసేస్తారంటే ఆ ఆప్షన్ రాస్తారు ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ శాలరీ రాసేస్తారండి. మళ్ళీ ఇంకొక అనదర్గా ఆ ఈఏ చెప్పేసి తీసుకోవాల్సిన అవసరం లేదు సార్. ఇక్కడ చూడండి మనం ఇక్కడ ఫంక్షన్స్ అన్ని తీసుకున్నామండి. ఇక్కడ వీటిని తీసుకుని మళ్ళీ మనం ఈ అనే వేరియబుల్లో తీసుకుని దాంట్లో ఎంటర్ చేసి తర్వాత దాన్ని మళ్ళీ అవుట్పుట్లో ఎంప్లాయీ ఐడి అంటే రాసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ ఎలా జరుగుతుంది సార్ డైరెక్ట్గా తీసేసుకుంటున్నాం వేరియబుల్. ఏం డైరెక్ట్గా తీసేసుకుంటున్నాం సార్ ఇక్కడే ఫస్ట్ ఎంప్లాయీ ఐడి ఇద్దాం అనుకున్నప్పుడు ఎంప్లాయీ ఐడి ఎక్కడ ఇచ్చేస్తున్నారు, ఎంప్లాయీ నేమ్ ఇద్దాం అనుకుంటే మళ్ళీ ఎంప్లాయీ మీరే నేమ్ ఇచ్చేస్తున్నారు, ఎంప్లాయీ శాలరీ ఇక్కడ డిక్లేర్ చేస్తున్నారు. దాన్ని అవుట్పుట్లో వచ్చేయాలనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ శాలరీ కింద ఇచ్చుకుంటున్నారు సార్. ఇక్కడే అవుతుంది సార్ డైరెక్ట్ స్క్రిప్ట్ లాంగ్వేజ్లో మనం డైరెక్ట్ వేరియబుల్ తీసుకుంటున్నాం. ఇక్కడేం జరుగుతుంది సార్ అంటే మనం ఏదైతే ఫంక్షన్ ఒకటి క్రియేట్ చేసుకుని దాంట్లో ఒక కీవర్డ్ని యాడ్ చేసుకుని తర్వాత మనం వాల్యూస్ ఎంటర్ చేసి తర్వాత అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేస్తామండి. ఇక్కడ ఎంత ప్రాసెస్ జరుగుతుంది సార్. ఇక్కడే జరుగుతుంది సార్. ఇలా మీరు ఎంతమంది డీటెయిల్స్ అర్థమవుతుందో అంతమంది ఎంప్లాయీస్ ఇచ్చేస్తారండి. ఎంప్లాయీ 1, 2, 3 అని చెప్పేసి అలా నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇచ్చేసుకుంటారు. ఫైనల్గా మీరు ఏం వస్తారంటే డాక్యుమెంట్ రైటర్ వల్ల ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ శాలరీ ఇచ్చేస్తే అలా ఎంతమంది అయితే ఇచ్చారో అంతమంది కూడా అవుట్పుట్ వచ్చేస్తాయి. దానివల్ల ఇబ్బంది ఏమి లేదు సార్. సో ఇది డైరెక్ట్గా మనకి ఆబ్జెక్ట్స్ని ఉపయోగించుకుని డైరెక్ట్ అవుట్పుట్ వస్తుందండి. ఇది మనకు ప్రాసెస్ ఎక్కువ జరిగే అవుట్పుట్ వస్తుంది సార్. సో ఈ విధంగా మనకి జావా స్క్రిప్ట్ అన్నది ఈ 2 వేస్లోని మనకి జరగడం జరుగుతుంది సార్. జావాలో కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అండి. ఇక్కడ కూడా హిస్టరీ మనం జావా స్క్రిప్ట్లో మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ జావా స్క్రిప్ట్లో 2 వేస్ జరుగుతుంది సార్. ఫస్ట్ వన్ బై యూజింగ్ an ఆబ్జెక్ట్ కంట్రోలర్ అండ్ అనదర్ వన్ బై యూజింగ్ క్రియేటింగ్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ మెమరీ. సో ఆబ్జెక్ట్స్ డైరెక్ట్లీ సార్ ఆబ్జెక్ట్లు డైరెక్ట్గా మనకి రన్ అవి మనకి ప్రోగ్రామ్ అన్నది రాయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఆబ్జెక్ట్స్ అనేవి జావా స్క్రిప్ట్లో యూజ్ చేయడం జరుగుతుంది. సో ఆబ్జెక్ట్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నామండి. అందులో ఆబ్జెక్ట్ గురించి ఒక చిన్న డిస్కషన్ ఆబ్జెక్ట్ మెథడ్స్. సో జావా అన్నది క్లాసెస్తోనే ఆబ్జెక్ట్స్తోనే మెథడ్స్తో కూడా అవుతుందని చెప్పాము. మరి మెథడ్ పరంగా ఆబ్జెక్ట్ని ఏ విధంగా యూజ్ చేస్తామో తెలుసుకుందాం సార్. అసలు మెథడ్ అంటే ఏంటి?
మెథడ్స్ ఆర్ ఫంక్షన్స్ దట్ లెట్ ద ఆబ్జెక్ట్ టు సంథింగ్ బి డన్ డూ ఇట్ సార్. సార్ మెథడ్స్ అన్ని కూడా ఏ విధంగా తీసుకుంటామంటే ఫంక్షన్స్ రూపంలో తీసుకుంటాం సార్. సో మనం ఫంక్షన్లో క్రియేట్ చేసే ప్రతిదీ కూడా మనం మెథడ్స్ కింద కూడా మనం మాట్లాడుకుంటాం సార్. ఇక్కడ జావా స్క్రిప్ట్లో మెథడ్స్, ఆబ్జెక్ట్స్ అండ్ ఫంక్షన్స్ కూడా క్రియేట్ చేస్తామండి. అంటే ఫంక్షన్లో మనం ఏమి ఉపయోగిస్తామంటే ఈసారి మెథడ్స్ ఉపయోగిస్తామండి, ఆబ్జెక్ట్స్ కూడా మనం యూజ్ చేయడం జరుగుతుంది. సో మరి సెకండ్ పాయింట్ చూద్దాం. మెథడ్ యాక్షన్స్ దట్ కెన్ బి పెర్ఫార్మ్డ్ ఇన్ ఆబ్జెక్ట్స్ మెథడ్స్ ఆర్ స్టోర్డ్ యాస్ ఫంక్షన్ డెఫినిషన్. మెథడ్ యాక్షన్స్ అన్ని కూడా ఎలా పెర్ఫార్మ్ చేస్తుంది అంటే ఆబ్జెక్ట్స్ తోని అండ్ మెథడ్స్ తోని ఫంక్షన్ డెఫినేషన్స్ తోని మనకి స్టోర్ అయ్యి ప్రోగ్రామ్ అనేది రన్నింగ్ అవుతుంది సార్. సో ఇక్కడ ఆబ్జెక్ట్ మెథడ్స్ అన్ని కూడా దేన్ని రిలేటెడ్గా తీసుకుని వర్కింగ్ అవుతాయి అంటే ఫంక్షన్ తీసుకుని వర్కింగ్ అవుతుంది సార్. సో మనం ప్రీవియస్గా మనం బై క్రియేటింగ్ మెథడ్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు అక్కడ కంట్రోలర్ బై క్రియేటింగ్ మెథడ్ కంట్రోలర్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు సో అక్కడ మనం మాట్లాడుకున్నాం సార్. అక్కడ ఏం చేస్తామంటే ఫంక్షన్ యొక్క పారామీటర్స్ తీసుకున్నాము, పారామీటర్ నుంచి మనం దిస్ అనే కీవర్డ్ ఉపయోగించుకుని అక్కడి నుంచి మనం అవుట్పుట్ రాసుకోవడం జరిగింది. సేమ్ అదేవిధంగా ఆబ్జెక్ట్ మెథడ్లో కూడా ఏం చేస్తామంటే ఆబ్జెక్ట్ మెథడ్ అంతా కూడా దేని మీద డిపెండ్ అవుతుందని చెప్తాను అంటే నేను మెథడ్స్ మీద నేను ఓవరాల్ దేని మీద డిపెండ్ అవుతుందని చెప్తాను అంటే ఫంక్షన్ మీద డిపెండ్ అవుతుందని చెప్తాను సార్. సో ఇక్కడ ఫంక్షన్ అంటే ఏంటో రాయాలి, ఫంక్షన్లో మనం ఏ విధంగా తీసుకుని దాని నుంచి మనం అవుట్పుట్ అనేది రిలీజ్ చేసుకుంటాం. ఇక్కడ కూడా ఆబ్జెక్ట్ మెథడ్స్ అన్ని కూడా ఫంక్షన్ మీదే బేస్ చేసుకుని ప్రోగ్రామ్ రాయడం జరుగుతుంది సార్. సో ఇక్కడ రాసినప్పుడు HTML హెడ్ కామన్ అయింది, రాసినప్పుడు స్క్రిప్ట్ లాంగ్వేజ్ జావా స్క్రిప్ట్ అని రాసుకుంటాం సార్. మనం జావా స్క్రిప్ట్లో ప్రోగ్రామ్ రాస్తున్నాం కాబట్టి అండ్ ఫంక్షన్ తీసుకున్నాం సార్. ఎందుకంటే ఆల్రెడీ చెప్తున్నాను సార్ మెథడ్స్ అన్ని కూడా ఫంక్షన్ మీద డిపెండ్ అవుతాయి, ఫంక్షన్ డెఫినేషన్ తీసుకుని వర్కింగ్ అవుతాయి చెప్తున్నాను. ఫంక్షన్ ఆబ్జెక్ట్ ఏమో తీసుకున్నాను సార్. కొన్ని పర్సన్ తీసుకుని ఆ పర్సన్ నేము అండ్ ఆ పర్సన్కి ఏజ్ ఇచ్చుకుంటున్నాను సార్. అంటే నేను ఏమి ఇచ్చుకున్నాను, పర్సన్ అనే ఒక వేరియబుల్ తీసుకుని దాంట్లో పర్సన్ యొక్క నేము వేరియబుల్ తీసుకున్నాను. సో ఎలర్ట్ ఏం చేశాను అంటే నేమ్ ఏమో పర్సన్ నేమ్ అని, ఏజ్ పర్సన్ ఏజ్ అని చెప్పేసి నేను ముందుగా ఆబ్జెక్ట్స్ని డిక్లేర్ చేసుకున్నాను సార్. ఇక్కడ మెథడ్స్లో మెథడ్స్ని డిక్లేర్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా మెథడ్స్ అండి. పీ అనగా ఎలర్ట్ అనగా పీ డాట్ డిస్ప్లే అనగా ఇవన్నీ మెథడ్స్ సార్. ఇవన్నీ కూడా నేను ముందు డిక్లేర్ చేసుకున్నాను. సో తర్వాత ఏం చెప్తున్నాను, ప్రీవియస్గా పాయింట్స్ ప్రకారం మెథడ్స్ తీసుకుంటామని చెప్తానంటే మెథడ్స్లో ఫంక్షన్ రిలేటెడ్ చేస్తానని చెప్తానండి. సో దాని నుంచి మనం ఏం చేస్తాం సార్, ఫంక్షన్ తీసుకుంటున్నాం. ఇక్కడ ఏం తీసుకున్నాం అంటే పర్సన్ నుంచే తీసుకున్నాం కాబట్టి ఫంక్షన్ నేమ్ పర్సన్ అని తీసుకున్నాను. పారామీటర్స్ ఆల్రెడీ నేమ్ ఏజ్, ఇక్కడ నేమ్ ఏజ్ రాసుకున్నాను కాబట్టి పారామీటర్స్ నేమ్ ఏజ్ అని రాసుకున్నాను సార్. సో అదేవిధంగా ఇక్కడ మనం ఎప్పుడైతే ఫంక్షన్ క్రియేట్ చేసామో ఏ కీవర్డ్ ఉపయోగిస్తామండి, దిస్ అన్న కీవర్డ్ ఉపయోగిస్తాం సార్. అది దిస్ డాట్ నేమ్ అని నేమ్ రాస్తామంటే దిస్ డాట్ ఏజ్ అని చెప్పేసి ఏజ్ అని రాయడం జరుగుతుంది సార్. సో మనం ఏం చేస్తాం సార్, దాన్ని డిస్ప్లే చేయాలి కాబట్టి డిస్ప్లే అనే ఒక కీవర్డ్ మోడ్ యూజ్ చేసుకుంటాం సార్. ఫంక్షన్ డిస్ప్లే అవుతుంది సార్. డాక్యుమెంట్ డాట్ రైటర్లో ఫస్ట్ మనం పర్సన్ డీటెయిల్స్ అంటున్నాం కాబట్టి పర్సనల్ డీటెయిల్స్ వస్తాయండి. సో పర్సన్ రైటర్లో నేమ్ అంటే నేము, ఏజ్ అంటే ఏజ్, ఈ రెండు కూడా మనకి డిస్ప్లే అయ్యి ఫైనల్ అవుట్పుట్ అంతా కూడా మీకు ఏం జరుగుతుందంటే పర్సన్ యొక్క నేము, పర్సన్ యొక్క ఏజ్ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది సార్. ఇక్కడ ఫైనల్ ప్రాబ్లం ఏంటంటే అసలు కాన్సెప్ట్ పరంగా మాట్లాడుకుంటే ఫస్ట్ ఆబ్జెక్ట్ మెథడ్ అంటే మెథడ్స్ అన్ని కూడా ఫంక్షన్స్ యూజ్ చేసుకుంటాం. సో ఫస్ట్ ఆబ్జెక్ట్స్లో మనం మెథడ్స్ క్రియేట్ చేస్తామంటే మెథడ్స్ క్రియేట్ చేస్తాం. ఆ మెథడ్స్లో ఫంక్షన్ క్రియేట్ చేయాలి కాబట్టి ఫంక్షన్ డిపెండ్ అయ్యి మనకి ఆబ్జెక్ట్ మెథడ్స్ వర్కింగ్ అవుతున్నాయి కాబట్టి ఫంక్షన్లో ప్రోగ్రామ్ రాస్తామండి. సో ఈ ఫంక్షన్లో ప్రోగ్రామ్ రాసిన తర్వాత దానికి అవుట్పుట్ని డాక్యుమెంటెడ్ రైటర్ ద్వారా మనం అవుట్పుట్ అనేది గెస్ చేస్తాం. సో ఈ విధంగా మనకి ఆబ్జెక్ట్ మెథడ్ అనేది ఆబ్జెక్ట్స్లో కూడా వర్కింగ్ అవుతుంది. సో మనం ముందు ఆబ్జెక్ట్స్ గురించి తెలుసుకున్నప్పుడు ఆబ్జెక్ట్ అంటే ఏంటో తెలుసుకున్నామంటే ఆబ్జెక్ట్ ఏ విధంగా జావాస్క్రిప్ట్ యూజ్ అవుతుందో తెలుస్తున్నాము. అంటే ఆబ్జెక్ట్ గురించి ఇంకోటి ఏం మాట్లాడుకున్నామంటే ఆబ్జెక్ట్ యొక్క మెథడ్ మాట్లాడుకున్నాను సార్. ఆబ్జెక్ట్లో మెథడ్స్ కూడా ఏ విధంగా యూజ్ చేస్తున్నామో తెలుసుకున్నాం సార్. సో ఇది ఆబ్జెక్ట్ కాన్సెప్ట్ అండి. ఇంకా మనం జావాస్క్రిప్ట్లో ఆబ్జెక్ట్స్ని ఇంకా ఏ విధంగా యూజ్ చేస్తున్నామో తెలుసుకుందాం. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్స్. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ సార్. అండ్ మీ ఈ యూనిట్ నుంచి థర్డ్ యూనిట్ నుంచి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎస్ఏ ఏదైనా వస్తుంది అంటే ఈ క్వశ్చన్ నుంచే వస్తుంది సార్. బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్స్ ఎస్ఏ బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్స్ అని అడుగుతాడండి. లేకపోతే మనం దీంట్లో మనం రాసుకున్నది ఇండివిజువల్ కానీ అడుగుతాడు సార్. డాక్యుమెంట్ గురించి కానీ లేకపోతే విండో గురించి కానీ ఫార్మ్స్ గురించి కానీ. సో ఇక్కడ బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటో చూద్దాం సార్. ఫస్ట్ సార్ బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటంటే మనం ప్రీవియస్గా ఏం చెప్పంటే ఆబ్జెక్ట్స్ గురించి డిక్లేర్ చేసుకున్నాం సార్. ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ మనం ఏ విధంగా డిక్లేర్ చేస్తామో దాంట్లో ఏ విధంగా మనం రన్ చేస్తామని మాట్లాడుకున్నామండి. అంటే ఆబ్జెక్ట్స్లో మెథడ్స్ కూడా యూజ్ చేస్తామని చెప్పాను సార్. కానీ ఈ మెథడ్స్ అనేది ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క విధంగా యూజ్ చేస్తాం సార్ మెథడ్స్ అనేవి. అంటే మెథడ్స్ కానీ ఆబ్జెక్ట్స్ కానీ ఎందుకు సార్ డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ టైప్స్గా ఉంటుంది సార్. సో అలాగా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క విధంగా ఉన్నప్పుడు దానికి డిఫరెంట్ కేటగిరీస్లో మాట్లాడుకుంటామండి. అన్నీ కూడా ఒకే కేటగిరీలో మాట్లాడుకోండి సార్. మనం యూజ్ చేసేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అండి ఓకే. కానీ
డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ యూజ్ చేస్తున్నప్పుడు అన్ని ప్లేస్లో ఒకేలా ఉపయోగించాం కదా సార్. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రకమైన ఆబ్జెక్ట్ ఉపయోగిస్తాం. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మీరు ఓపెన్ చేయాలన్నా అనుకోండి సార్, దానికి ఒక రకమైన ఆబ్జెక్ట్ ఉపయోగిస్తాం. అదే క్లోజ్ చేయాలంటే ఒక రకమైన ఆబ్జెక్ట్ ఉపయోగిస్తాం సార్. లేదు మీరు సబ్మిట్ చేయాలన్నారు అనుకోండి, దానికి ఒక రకమైన ఆబ్జెక్ట్ ఉపయోగిస్తామండి. అంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క విధంగా మనం ఆబ్జెక్ట్స్ ఉపయోగిస్తాము. కానీ అన్ని ఆబ్జెక్ట్స్ కూడా ఒకే నేమ్ కేటగిరీకి రావండి. ఆ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అన్ని కూడా డిఫరెంట్ కేటగిరీకి చెందుతాయండి. ఏ కేటగిరీలో ఏ రకమైన ఆబ్జెక్ట్ ఉపయోగిస్తామో మనం ఈ బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్స్ ద్వారా తెలుసుకుంటాం సార్. అలా మనకి బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్స్ ఎన్ని ఉంటాయి సార్ అంటే మనం 5 టైప్స్లో చెప్పుకుంటాం సార్. ఫస్ట్ వన్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్, సెకండ్ వన్ విండో ఆబ్జెక్ట్, తర్వాత థర్డ్ వన్ ఫామ్ ఆబ్జెక్ట్, ఫోర్త్ వన్ బ్రౌజర్ ఆబ్జెక్ట్, ఫిఫ్త్ వన్ డేట్ ఆబ్జెక్ట్స్. అంటే ఏంటి సార్ అసలు ఈ డాక్యుమెంట్ ఏంటి, విండో ఏంటి, ఫామ్ ఏంటి సార్? మనం HTML అన్నది అసలు వెబ్ టెక్నాలజీ దేని గురించి చెప్పుకున్నాం సార్? వెబ్ పేజ్ క్రియేట్ చేయడానికి అని చెప్పుకున్నాం సార్. అంటే ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేసినప్పుడు దాంట్లో నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ తయారు చేస్తూ ఉంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజీకి సంబంధించిన యాప్ ఏదైనా తయారు చేస్తాం అనుకోండి, ఆ యాప్ను మనం వెబ్ టెక్నాలజీ ఉపయోగించి యాప్ తయారు చేయొచ్చు. ఈ యాప్ తయారు చేసినప్పుడు దాంట్లో మల్టిపుల్ ఆప్షన్స్ అప్లై చేస్తూ ఉంటామండి. అంటే కాలేజీకి సంబంధించిన రిక్వైర్మెంట్స్ ఎన్ని అయితే కావాలో అన్ని రిక్వైర్మెంట్స్ అప్లై చేసుకుంటామండి. స్టూడెంట్ డీటెయిల్స్ ఇచ్చుకుంటాం సార్, స్టాఫ్ డీటెయిల్స్ ఇచ్చుకుంటాము. తర్వాత మనం కాలేజ్ యొక్క స్టూడెంట్స్ గ్రూప్స్ యొక్క డీటెయిల్స్ ఇచ్చుకుంటాము. అంటే ఎంతమంది పాస్ అవ్వడం పాస్ పర్సంటేజ్ ఇచ్చుకుంటాము. సో ఓవరాల్గా కాలేజీకి సంబంధించిన డీటెయిల్స్ ఎన్నైతే ఉన్నాయో అన్ని డీటెయిల్స్ కూడా అప్లై చేస్తూ ఉంటాం సార్. కానీ అన్నీ కూడా వరుసగా పెట్టేస్తే కాలేజీలో ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క రకమైన స్టైల్స్తో పెడతాం ఉంటామండి. స్టూడెంట్స్ అన్నప్పుడు ఒక కేటగిరీ మెన్షన్ చేస్తాం సార్, కాలేజీలో గ్రూప్స్ ఉన్నాయంటే ఒక కేటగిరీ మెన్షన్ చేస్తాము, స్టాఫ్ ఉంటే ఒక రకమైన కేటగిరీ మెన్షన్ చేస్తాం సార్, మేనేజ్మెంట్ ఒక రకమైన స్ట్రాటజీ మెన్షన్ చేసి ఒక వెబ్సైట్ అయితే తయారు చేస్తాం సార్. ఇన్ని వెబ్సైట్స్ తయారు చేసినప్పుడు దాంట్లో డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అన్ని తీసుకోవాల్సి వస్తుంది. ఈ ఆబ్జెక్ట్స్ అన్ని తీసుకుంటున్నాం అనుకోండి సార్, అది అన్ని కేటగిరీలు ఒకేలా తీసుకోం కదా, ఒక్కొక్క కేటగిరీలో ఒక రకమైన ఆబ్జెక్ట్ తీసుకుంటాం. ఏ ఆబ్జెక్ట్ దేనికి చెందుతుందో చెప్పుకుంటే బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్స్. సో ఫస్ట్ వన్ నేను ఏం చెప్తున్నాను అంటే ఇక్కడ 5 ఆబ్జెక్ట్స్ ఉంటాయని చెప్తున్నాను. మనం జావాస్క్రిప్ట్లో ఒకటి డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ అంటున్నాము, విండో ఆబ్జెక్ట్ అంటున్నాము, ఫామ్ ఆబ్జెక్ట్ అంటున్నాము, అండ్ బ్రౌజర్ ఆబ్జెక్ట్ అంటున్నాము, డేట్ ఆబ్జెక్ట్స్ అని అంటున్నాం. అంటే మరి డాక్యుమెంట్ ఆబ్జెక్ట్లు ఏం చేస్తారు సార్ అంటే అసలు డాక్యుమెంట్ ఆబ్జెక్ట్లు చేసే పని ఏంటంటే మీకు రాస్తున్న ప్రతిదీ ఇన్పుట్స్ తీసుకుంటాం. అందులో ఆ ఇన్పుట్స్ యొక్క నేమ్స్ అంటే మనం అందులో నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తున్న ఆబ్జెక్ట్ ప్రింట్ రావాలి అంటే అవుట్పుట్లో నీకు కనిపించాలి అంటే అవుట్పుట్స్ అన్నీ కూడా రాసేదంతా కూడా ఏ ఆబ్జెక్ట్ అంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్. అంటే మనం రాస్తున్న ప్రోగ్రాంలో ఏ ఆబ్జెక్ట్ అన్నా బయటకు రిలీజ్ అవ్వాలి, ఏ ఆబ్జెక్ట్ అన్నా బయటకు రావాలనుకున్నప్పుడు ఆ ఆబ్జెక్ట్స్ని అవుట్పుట్ రూపంలో డిస్ప్లే చేయాలనుకుంటే ఏ ఆబ్జెక్ట్స్ ఉపయోగిస్తామండి? డాక్యుమెంట్ ఆబ్జెక్ట్. మరి విండో ఆబ్జెక్ట్ అంటే ఏంటి సార్ అంటే అదే విండో ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే మన సిస్టమ్ ఉంటుంది సార్. మన సిస్టమ్ ఉన్నప్పుడు సిస్టమ్ ఆన్ చేసామనుకోండి, కంప్యూటర్ సిస్టమ్ ఆన్ చేసామనుకోండి సార్, ల్యాప్టాప్ పీసీ ఆన్ చేసినప్పుడు మీరు ఫస్ట్ డెస్క్టాప్ కనిపిస్తుంది. డెస్క్టాప్ మీద కింద స్టేటస్ బార్ కనిపిస్తుంది సార్. అవసరం తర్వాత కొంతమందికి ఐకాన్స్ కనిపిస్తాయి. సో ఐకాన్స్ కనిపించినప్పుడు కొంతమంది ఆల్ఫాబెటికల్గా పెట్టుకుంటారు సార్, కొంతమంది ఆల్ఫాబెటికల్గా పెట్టుకోరు. కొంతమంది అదే ఐకాన్స్ లార్జ్గా పెట్టుకుంటారు, కొంతమంది లార్జ్ పెట్టుకుంటారు, కొంతమంది స్మాల్ పెట్టుకుంటారు. అంటే ఎవరి యొక్క రిక్వైర్మెంట్ ప్రకారంగా వాళ్ళు పెట్టుకుంటారు సార్. అంటే మొత్తం మీద ఒక విండో కనుక మీరు ఓపెన్ చేసి చూస్తే దాని మీద డిఫరెంట్ స్టైల్స్ కనిపిస్తాయి. ఐకాన్స్ లార్జ్ కానీ స్మాల్ కానీ స్టేటస్ బార్ కానీ లేకపోతే మీరు కొత్తగా ఫోల్డర్స్ క్రియేట్ చేసుకోవడం కానీ లేదా డెస్క్టాప్ యొక్క బ్యాక్గ్రౌండ్ కానీ లేకపోతే దానికి కలర్స్ అయినా మార్చుకుందాం అనుకోవడం కానీ ఇవన్నీ కూడా ఇందులోకి వస్తాయి సార్. అంటే విండో ఆబ్జెక్ట్స్లోకి వస్తాయి. అంటే మీరు డెస్క్టాప్ చెప్పారు కదా, మరి ఇక్కడ విండో ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే మీరు రాస్తున్న యాప్ లేకపోతే మీరు రాస్తున్న వెబ్ పేజ్ యొక్క డిజైనింగ్ అంతా కూడా మనకి ఏ విధంగా డిస్ప్లే అవ్వాలి, దాని యొక్క స్టేటస్ బార్లు అయినా కనిపించాలా, లేకపోతే దాని యొక్క హైట్ అయినా పెరగాలా, లేకపోతే తక్కువ హైట్లో రావాలా, ఇలా మనం చేసేదంతా కూడా ఇందులో చెప్పుకుంటామంటే విండో ఆబ్జెక్ట్లో చెప్పుకుంటాం సార్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే థర్డ్ వన్ ఫామ్ ఆబ్జెక్ట్. ఫామ్ ఆబ్జెక్ట్ అంటే తెలియని ఏం కాదు సార్. ఫామ్ ఆబ్జెక్ట్ అంటే దేనికి సార్? మెయిన్ ఏ అప్లికేషన్ ఫామ్ చేసినా సరే ఎండింగ్ వచ్చేటప్పుడు అప్లికేషన్ ఫామ్ మనం ఫిల్అప్ చేస్తామండి. ఆ ఫిల్అప్ చేసినప్పుడు డాక్యుమెంట్ ద్వారా విండోస్ ద్వారా మీరు ఫిల్అప్ చేసేస్తారు. కానీ ఫైనల్గా ఫామ్ ఆబ్జెక్ట్లో ఏం చేస్తారంటే మీరు ఎంత ఫామ్ సిస్టంలో ఆన్ చేసి అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసినా ఫైనల్గా సబ్మిట్ కానీ ఓకే కానీ లేకపోతే క్యాన్సిల్ అని కానీ ఇలాంటి ఆప్షన్స్ ఏది అప్లై చేయకపోయినా ఫామ్ ఫిల్ అయినట్టు కాదు. ఫామ్ చేసామంటే ఖచ్చితంగా ఏం యూజ్ చేస్తాం సార్? సబ్మిట్ బటన్ యూజ్ చేస్తాం, లేకపోతే ఓకే అని యూజ్ చేస్తాం.
ఇలా ఈ రెండు పదాలు ఉపయోగించడం అంటే సబ్మిట్ బటన్స్ కానీ ఓకే బటన్ కానీ లేకపోతే డన్ అని కానీ ఇలాంటి పదాలన్నీ కూడా మనం వచ్చేయన్నీ కూడా ఇందులో ఉపయోగించుకుంటాం అంటే ఫామ్ ఆబ్జెక్ట్స్ అంటే మీరు వెబ్ పేజ్ తయారు చేస్తున్నప్పుడు అది ఓకే కింద కానీ లేదా సబ్మిట్ కింద కానీ ఇలాంటి ఆప్షన్స్ కనబడుతున్నాయి అంటే ఒక రేడియో బటన్స్ అంటారు వీటిని ఈ రేడియో బటన్స్ అన్ని కనబడుతున్నాయి అంటే అది ఏ ఆబ్జెక్ట్లో చెప్పుకుంటాం సార్ అంటే ఫామ్ ఆబ్జెక్ట్లో చెప్పుకుంటాం సార్. నెక్స్ట్ మనం బ్రౌజర్ ఆబ్జెక్ట్ సార్. బ్రౌజర్ ఆబ్జెక్ట్ అంటే ఇప్పుడు ప్లే స్టోర్లో ఉంది సార్. ఇప్పుడు ప్లే స్టోర్లో మీరు ఏదైనా యాప్ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారు. సో యాప్ ఇన్స్టాల్ అనుకున్నప్పుడు దాన్ని నేమ్ ఎంటర్ చేస్తారా లేదండి, లేదా ఎవరైనా లింక్ పంపించారనుకోండి, ఆ లింక్ ఓపెన్ చేసిన వెంటనే మీరు ఏదైతే యాప్ ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నారో ఆ యాప్ నేమ్ వస్తుందా రాదండి. సో అంటే ఏంటి సార్, ఇక్కడ బ్రౌజర్ ఆబ్జెక్ట్ చేసే పని ఏంటంటే బ్రౌజర్ యొక్క నేమ్ రావాలి సార్. అంటే మీరు యాప్ యొక్క నేము, యాప్ యొక్క వెర్షన్, యాప్ యొక్క కోడ్ ఇవన్నీ కూడా మనం మాట్లాడుకునేది ఏ ఆబ్జెక్ట్లో చెప్పుకుంటామంటే సార్ బ్రౌజర్ ఆబ్జెక్ట్లో చెప్పుకుంటామండి. బ్రౌజర్ ఆబ్జెక్ట్ చేసే పని అంటే యాప్ నేము, యాప్ వెర్షను, లేకపోతే యాప్ యొక్క కోడ్, లేకపోతే యాప్ యొక్క స్టైలు ఇవన్నీ కూడా ఇందులో చెప్పుకుంటామంటే బ్రౌజర్ ఆబ్జెక్ట్లో చెప్పుకుంటాం సార్. లాస్ట్ వన్ డేట్ ఆబ్జెక్ట్. డేట్ ఆబ్జెక్ట్ చేసే పని ఏంటి సార్, ఇక్కడ మనకి డేట్స్ మనం ఏ టైంలో మనం ఒక అప్లికేషన్ కనుక ఫిలప్ చేస్తామో లేకపోతే ఒక యాప్ ఎప్పుడైతే ఇన్స్టాల్ చేస్తామో దాని యొక్క డేటు, టైము, లేకపోతే ఇయర్ అండ్ ఇవన్నీ కూడా డిస్ప్లే చేసేది ఎక్కడంటే డేట్ ఆబ్జెక్ట్ సార్. డేట్ ఆబ్జెక్ట్ చేసే పని అంటే టైం సార్. టైము అండ్ డేస్ అంటే మంత్, ఇయర్ అండ్ డే, లేకపోతే అదేవిధంగా టైం వచ్చేటప్పటికి మినిట్స్, సెకండ్స్, మిల్లీ సెకండ్స్, అవర్స్, మినిట్స్, సెకండ్స్, మిల్లీ సెకండ్స్ ఇవన్నీ కూడా ఎక్కడ మనం చెప్పుకుంటాం సార్ అంటే డేట్ ఆబ్జెక్ట్స్ ద్వారా మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో మనం బిల్ట్ ఆబ్జెక్ట్స్ ద్వారా మనం ఈ 5 ఆప్షన్స్ ద్వారా మనం ఈ ఆబ్జెక్ట్స్ అనేవి మాట్లాడుకుంటామండి. డాక్యుమెంట్ ఆబ్జెక్ట్లో మనం ఏమి యూజ్ చేస్తాం, అయితే విండోలో ఏమేమి యూజ్ చేస్తామో, ఫామ్ వచ్చినప్పటికి ఏమేమి యూజ్ చేస్తామో, బ్రౌజర్ ఆబ్జెక్ట్ వచ్చినప్పటికి ఏమి యూజ్ చేస్తామో, డేట్ ఆబ్జెక్ట్ వచ్చినప్పటికి ఏమి యూజ్ చేద్దామో ఒకసారి మనం బ్రీఫ్గా చెప్పుకుందాం. నెక్స్ట్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్లో మనం ఏమి యూజ్ చేస్తాం అంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్లో మనం డాక్యుమెంట్స్ అంటే ఏం అప్లై చేయాలో చెప్తున్నానండి. అవుట్పుట్ రావడం గురించి డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ గురించి అని చెప్పాను. సో దాంట్లో డాక్యుమెంట్ ఆబ్జెక్ట్లో రాసే సింటాక్స్ ఏంటి, ఫస్ట్ వన్ రైట్ ఎలన్, బిజీ కలర్, ఎఫ్జీ కలర్ అండ్ యాంకర్ ట్యాగ్స్ అండ్ లింక్స్, ఫార్మ్స్, ఇమేజెస్ ఇవన్నీ కూడా ఏంటి సార్ అంటే మనకి డాక్యుమెంట్ ఆబ్జెక్ట్లో వచ్చే యూజ్ చేసుకునేవి. డాక్యుమెంట్ ఆబ్జెక్ట్లో ఉపయోగించే ఆబ్జెక్ట్స్ అండి ఇవన్నీ కూడా. బిల్డింగ్ ఆబ్జెక్ట్స్ అంటున్నది ఇవన్నీ కూడా డాక్యుమెంట్ ఆబ్జెక్ట్లో ఉపయోగించే ఆబ్జెక్ట్స్ సార్. ఫస్ట్ మనం రైట్ ఎందుకు ఉపయోగిస్తామంటే అవుట్పుట్ అండి. దాన్ని డాక్యుమెంట్ డాట్ రైట్ అని రాయించండి. కొన్ని సందర్భాల్లో డాక్యుమెంట్ డాట్ రైట్ అని కూడా రాయిస్తారు. డాక్యుమెంట్ డాట్ రైట్ కానీ డాక్యుమెంట్ డాట్ రైట్ అని కూడా రెండు కూడా ఎందుకు ఉపయోగిస్తారంటే అవుట్పుట్ అంటే మనం సి లాంగ్వేజ్లో అయితే ప్రింట్ఎఫ్ యూజ్ చేస్తామండి, జావాలో అయితే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని యూజ్ చేస్తాం. ఇక్కడ జావా స్క్రిప్ట్లో అయితే మనం డాక్యుమెంట్ డాట్ రైట్ అని మనం అవుట్పుట్ కింద డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ మనం బీజీ కలర్ సార్, బ్యాక్గ్రౌండ్ కలర్ అని డిస్ప్లే చేయాలంటే బీజీ కలర్ ఇక్కడే రాస్తామండి, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్లో రాస్తాం. నెక్స్ట్ మనం ఎఫ్జీ కలర్ సార్, ఫోర్గ్రౌండ్ కలర్, ఫ్రంట్ కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్, ఫ్రంట్ కలర్ రెండు వస్తాయండి. చూడండి మనం పెయింట్లో చూడండి 2 కలర్స్ మనం డిస్ప్లే చేయగలుగుతాం. అది ఒకటి వైట్ స్క్రీన్ ఉంటుంది, దాని మీద మళ్ళీ బ్లాక్ వేస్తే బ్లాక్ వస్తుంది చూడండి. సో అలా విధంగా అక్కడ మీకు డిస్ప్లే చేస్తే ఇలాగా కలర్స్ ఇలా 2 సింబల్స్ ఉంటాయండి, ఇలా 2 సింబల్స్ వస్తాయి. అలాంటివి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ అండ్ ఫ్రంట్ ఈ 2 కలర్స్ని కూడా మనం ఈ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్లో రాసుకుంటాం సార్. నెక్స్ట్ వన్ యాంకర్ అండి. యాంకర్ ఏం చేస్తుందంటే నెంబర్ ఆఫ్ యాంకర్ ఎలిమెంట్స్ తీసుకుంటుంది సార్. అంటే బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, సో లేకపోతే లింకింగ్, సో ఇవన్నీ కూడా ఇందులోకి వస్తాయి అంటే యాంకర్ ఎలిమెంట్స్లోకి వస్తాయండి. నెక్స్ట్ వన్ లింక్స్ అండి. డాక్యుమెంట్ లింక్స్ అయినా తీసుకుందాం అనుకున్నప్పుడు లింక్ ఇచ్చుకుని మనం డాక్యుమెంట్ అప్లై చేయాలనుకున్నప్పుడు లింక్స్ ఉపయోగిస్తాం. తర్వాత ఫామ్స్ అండి. అప్లికేషన్ ఫామ్స్ అంటే లింకింగ్ అండి, ఇది కూడా సేమ్ ప్రాసెస్ అండి. లింకింగ్ చేయాలి అనుకున్నా కూడా ఇక్కడ ఫామ్స్ డాట్ లెంత్ అని చెప్తే మీరు ఏదైతే ఫామ్ అప్లై చేయాలనుకుంటారో ఆ ఫామ్కి లింక్ అవుతుంది సార్. నెక్స్ట్ మనం ఇమేజెస్ అండి. ఇమేజెస్ ఏమైనా చేయాలంటే ఇమేజెస్ మనం ఓపెన్ అవ్వాలనుకున్నా సరే ఏ డాక్యుమెంట్లోకి వస్తాయంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్లోకి వస్తాయండి. ఇవన్నీ కూడా మనం డాక్యుమెంట్ ఆబ్జెక్ట్లో ఉపయోగించుకుంటాం సార్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ విండో ఆబ్జెక్ట్ సార్. విండో ఆబ్జెక్ట్ అంటే ఆల్రెడీ చెప్పాను కదండి, ఒక డెస్క్టాపే ఉంటే దాని మీద మీకు స్టేటస్ బార్ కనిపిస్తుంది, ఐకాన్స్ కనిపిస్తాయి. ఐకాన్స్ లార్జ్గా కానీ స్మాల్గా కానీ కనిపిస్తాయండి. సో మళ్ళీ ఆ స్టేటస్ బార్లో కూడా కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. క్లిక్ చేస్తుంటే మళ్ళీ మనకు కనబడుతుంటే బ్రౌజర్స్ కనబడుతుంటాయి. బ్రౌజర్ క్లిక్ చేసిన రైట్ సైడ్ మళ్ళీ డే టు టైం కూడా రైట్ సైడ్ డే టు టైం కూడా డిస్ప్లే జరుగుతుంది. సో ఇక్కడ మనం విండో ఆబ్జెక్ట్ ఏ విధంగా యూజ్ చేస్తామంటే ఏ ఆప్షన్స్ ఉపయోగిస్తామో చూద్దాం సార్. ఏ ఆబ్జెక్ట్స్ ఉపయోగిస్తామో చూద్దాం. ఓపెన్, యూఆర్ఎల్, నేమ్, ఫుల్ స్క్రీన్, హైట్, లొకేషన్, మెనూ బార్, స్క్రోల్ బార్, రీసైజబుల్, స్టేటస్ బార్, టూల్ బార్, టాప్, నెక్స్ట్
వైడ్, వైడ్గా విడ్త్, హైట్ విడ్త్. సో ఇవన్నీ కూడా ఎందుకు చెప్తామంటే విండో ఆబ్జెక్ట్లో చెప్తాం సార్. సో మనం ఓపెన్ అంటే మనం ఏదన్నా నేమ్ ఇచ్చుకుని పలానా యూఆర్ఎల్ నేమ్ ఇచ్చుకుని ఏదైనా ఒక ఫైల్ ఓపెన్ చేయాలంటే ఓపెన్ అనే ఆప్షన్ ఎంటర్ చేస్తామండి. యూఆర్ఎల్ అంటే అడ్రస్ అండి, అడ్రస్ ఫైండ్ అవుట్ చేసుకుని మనం ఆ యూఆర్ఎల్కి ఇక్కడ యూఆర్ఎల్ రాస్తామంటే యూఆర్ఎల్ రాయమండి, యూఆర్ఎల్కి అడ్రస్ రాస్తాం సార్. ఆ అడ్రస్ ఫైండ్ అవుట్ చేసేది కూడా విండో ఆబ్జెక్ట్ అండి. నెక్స్ట్ వన్ నేమ్ సార్. విండో యొక్క నేమ్ మనం ఇప్పుడు మన ఫైల్ సేవ్ చేస్తాం కదండి, ఏదైనా మన ఐకాన్స్ మీద సేవ్ చేస్తాం, దానికి నేమ్ ఉంటుంది కదా, ఆ నేమ్ డిస్ప్లే చేయాలనుకుంటే మనం నేమ్స్ కింద రాస్తామండి. నెక్స్ట్ ఫుల్ స్క్రీన్ అండి. డాక్యుమెంట్ మనకి మినిమైజ్, మ్యాక్సిమైజ్, క్లోజ్ ఎలా ఉంటాయో ఇక్కడ కూడా రాస్తున్న డాక్యుమెంట్ మినిమైజ్ కింద కానీ మ్యాక్సిమైజ్ కింద కానీ లేదా క్లోజ్ అవ్వాలనుకుంటే సరే మనం ఇక్కడ ఫుల్ స్క్రీన్ ద్వారా చూపిస్తాం సార్. నెక్స్ట్ వన్ హైట్ అండి. మీరున్న వెబ్ పేజ్ ఏ హైట్లో ఉండాలి, హైట్ విడ్త్ రెండు కూడా యూజ్ చేస్తాం సార్. నెక్స్ట్ లొకేషన్ అండి. అంటే ఏ ఫోల్డర్లో లేకపోతే ఏ సిస్టంలో లేకపోతే ఏ డ్రైవ్లో మనం సేవ్ అయ్యేదో లొకేషన్ కూడా ఫైండ్ అవుట్ చేసుకుంటాం. సో మెనూ బార్ సార్. దాంట్లో మనం హోమ్ బటన్లో ఓపెన్ చేస్తాం చూడండి, మనకు హోమ్, ఇన్సర్ట్, పేజ్ ఇలాగ ఎంఎస్ఓలో ఎన్ని ఉంటాయండి, మెనూ బార్లో డిస్ప్లే అవుతాయి సార్. సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా ఏంటంటే మీకు ఏం రాస్తున్నారో అది డిస్ప్లే అవ్వాలనుకుంటే మెనూ బార్ ద్వారా అప్లై చేస్తారు. స్క్రోల్ బార్ అండి, అప్ అండ్ డౌన్ అండి, లేదా ఏ డైరెక్షన్స్ అయినా మూవ్ అవ్వాలనుకుంటే స్క్రోల్ బార్ అప్లై చేస్తుంది సార్. రీసైజబుల్ అండి. సరే సేమ్ ఇదే ఫుల్ స్క్రీన్లోనే వస్తుంది రీసైజబుల్. ఆ డాక్యుమెంట్ ఒకవేళ డాక్యుమెంట్స్ అయినా మళ్ళీ రీసైజ్ చేయాలనుకున్నా సరే మనం రీసైజబుల్ అనే ఆప్షన్ అప్లై చేస్తాం సార్. స్టేటస్ బార్ సార్. మీరు చేసేది కూడా కింద కనిపించాలనుకున్నా, చేసే ప్రతి వరకు మీకు డిస్ప్లే అవ్వాలనుకుంటే స్టేటస్ బార్ ద్వారా అప్లై అవుతుంది. టూల్ బార్ అండి. మీరు ఏదైనా టూల్స్ అప్లై చేస్తున్నప్పుడు టూల్ బార్ ఉంటుంది. ఇప్పుడు ఫోన్ ఉందనుకోండి, ఫోన్ యొక్క టూల్ బార్ ఏం చేస్తారు సార్, దాని యొక్క సైజింగ్ కానీ లేకపోతే లెటర్ యొక్క స్టైల్ కానీ బోల్డ్ కానీ ఇటాలిక్ కానీ వచ్చేది ఇవన్నీ కూడా ఫోన్ టూల్ బార్ అండి. సో అలాంటి టూల్ బార్స్ కూడా మనం అప్లై చేస్తాం సార్. టాప్ అండి. టాప్ రోల్ అయినా మీకు కనిపించాలనుకున్నా లేకపోతే మీకు హైలైట్ అయినా డిస్ప్లే అవ్వాలనుకున్నా టాప్ డాక్యుమెంట్ ఉపయోగిస్తారు సార్. తర్వాత విడ్త్ హైట్ ఇవన్నీ కూడా పిక్సెల్స్ రూపంలో చూపిస్తామండి. అండ్ పక్కన ఎస్ఆర్ ఇచ్చారు సార్. చూడండి సార్, యూఆర్ఎల్ అంటే ఎస్ఆర్ ఇస్తాం సార్. నేమ్ అంటే ఎస్ అంటే ఉన్నట్టు సార్, నో అంటే లేదు. మీరు 0 అని ఇస్తే ఇంకేం ఉండదు సార్, ఇంకేమి రాదు, నేమ్ రాదు, ఏంటి రాదు. సేమ్ ఇక్కడ పిక్సెల్స్ అని ఇచ్చారు సార్. హైట్ కానీ విడ్త్ కానీ రీసైజ్ కానీ లేకపోతే హైట్ కానీ విడ్త్ కానీ టాప్ కానీ ఇవన్నీ కూడా ఎలా ఇచ్చుకుంటాం సార్ అంటే మనం పిక్సెల్స్ రూపంలో ఇచ్చుకుంటాం. అంటే మనం ప్రీవియస్గా కూడా చెప్పుకున్నామండి, మనం ఇక్కడ పిక్సెల్ రూపంలో డిస్ప్లే చేస్తాం. ఇది డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ అండ్ విండో ఆబ్జెక్ట్ మనం తీసుకునే ఆప్షన్స్. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఏంటంటే ఫామ్ ఆబ్జెక్ట్ అండి. ఫామ్ ఆబ్జెక్ట్ చేసే ఆప్షన్స్ ఏంటి సార్ అంటే యాక్షన్, మెథడ్, వాల్యూ, సబ్మిట్, రీసెట్. ఇవన్నీ కూడా మనం అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేస్తున్నప్పుడు దాంట్లో మనం అప్లై చేస్తాం సార్. అంటే మీరు యాక్షన్ చేద్దామంటే యాక్షన్ అంటే ఏముంటుందండి, మీరు ఏదైనా వాల్యూస్ రిటర్న్ చేయకండి. అంటే మీరు సబ్మిట్ కొట్టినప్పుడు రాంగ్ పాస్వర్డ్ అని డిస్ప్లే చేస్తున్నా, లేకపోతే మీకు కంటిన్యూ అన్న, ఓకే అన్న, ఇలాంటి మెసేజ్ డిస్ప్లే చేయాలనుకోండి యాక్షన్ అనేది ఉపయోగిస్తుంటాం. నెక్స్ట్ వన్ మెథడ్ సార్. మెథడ్స్ అంటే ఇక్కడ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసుకోవడం. అంటే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, లేకపోతే అడ్రస్, సో మళ్ళీ అదే పర్మనెంట్ అడ్రస్, లోకల్ అడ్రస్, అలా 2-3 టైప్స్ అందులో వచ్చే ఆప్షన్స్ అన్నట్లు కూడా మనం ఏం చెప్తాం సార్ అంటే అప్లికేషన్ ఫామ్లో మెథడ్స్ కింద డిక్లేర్ చేస్తామండి. నెక్స్ట్ వన్ వాల్యూ సార్. వాల్యూ అంటే ఏమి సార్, మనకి రేడియో బటన్స్, చెక్ బాక్సెస్ ఇలాంటివన్నీ కూడా అప్లై చేస్తూ ఉంటామండి. ముందు దిక్కులో బాక్సెస్ టైప్లో ఎంటర్ చేస్తూ ఉంటాం. సో ఇలాంటి ఏమైనా వాల్యూస్ ఇద్దాం అనుకున్నప్పుడు ఇక్కడ ఇచ్చే డిక్లరేషన్ కొన్ని ఏంటంటే కొన్ని వాటికి స్ట్రాంగ్ వేస్తాం సార్. అప్లికేషన్ ఫామ్లో ఏంటంటే కంపల్సరీగా ఇది ఫిల్ చేయాలి, అలాంటి అప్లికేషన్స్ అన్ని ఇచ్చుకుని ఎక్కడ సార్ వాల్యూ అన్నది అక్కడ యూజ్ చేస్తాం. ఫైనల్గా అప్లికేషన్ చేసినప్పుడు సబ్మిట్ కొడితే సబ్మిట్ అవుతుంది, లేదా రీసెట్ అండి. అప్లికేషన్ ఫామ్ అంతా అయిన తర్వాత మళ్ళీ మీకు ఏమైనా ఎర్రర్స్ వచ్చేయండి మళ్ళీ రీసెట్ చేస్తారు అనుకోండి సార్. పేజ్ ఎప్పుడైనా మళ్ళీ రీలోడ్ అవ్వాలన్నా సరే అప్పుడు ఏం చేస్తారు సార్, రీసెట్ చేస్తారు సార్. సో ఇవన్నీ కూడా మనం ఈ జావాస్క్రిప్ట్ మనం జావాస్క్రిప్ట్ HTML కనుక మనం అప్డేట్స్ ఉపయోగించి రాస్తున్నప్పుడు ఫామ్ ఆబ్జెక్ట్ అనేది యూజ్ చేస్తాం సార్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఫామ్ గురించి ఇండివిజువల్గా అడుగుతూ ఉంటుంది. సో వీటి గురించి ఫామ్ గురించి రాసుకుంటూ ప్రోగ్రామ్ రాస్తూ మార్క్స్ పడతాయి సార్. నెక్స్ట్ వన్ బ్రౌజర్ అండి. సార్ మనం ఏ బ్రౌజర్ చెక్ చేస్తామో సరే ఖచ్చితంగా నేమ్ ఉండాలండి. నేమ్ లేకుండా ఏ బ్రౌజరే చెక్ చేయండి సార్. సార్ మనం నేమ్ లేకుండా కూడా మేము బ్రౌజర్లో ఏదైనా అప్లోడ్ చేస్తామంటే అవదండి. ఖచ్చితంగా ఏ బ్రౌజర్కనే ఉండాలి సార్, నేమ్ ఉండాలి, అది ఏ వెర్షనో తెలియాలి, అంటే ఆ కోడ్ ఏం ఉపయోగిస్తున్నామో తెలియాలి సార్. అది ఎనేబుల్ సార్, అది అన్ని సిస్టంలో అప్లై అవుతుందో లేదో తెలియాలి. అండ్ నెక్స్ట్ వన్ యూజర్ ఏజెంట్, ప్లగ్ఇన్స్, మైన్ టైప్, ఆన్లైన్ ఇవన్నీ ఉంటాయి సార్. సో ఎలా కూడా చెప్తాను సార్. ఇప్పుడు ఏం లేదండి, దీనికి బ్రౌజర్కి చిన్న ఎగ్జాంపుల్ మన ఫోన్ సార్. మన ఫోన్లో ఉపయోగించే యాప్స్ అండి. సో మనం ఏ యాప్ అని ఇన్స్టాల్ చేస్తామంటే ఖచ్చితంగా యాప్ నేమ్ ఉంటుంది సార్. సో నెక్స్ట్ అది ఏ వెర్షనో ఉంటుంది. తర్వాత మనం యూజ్ చేస్తున్న తర్వాత మన ఫోన్ దానికి సపోర్ట్ చేస్తుందో లేదో ఉంటుంది ఖచ్చితంగా.
నెక్స్ట్ మనం ఉపయోగించిన యాప్ అది ఆఫ్లైన్లోనో ఆన్లైన్లోనో ఉంటుంది. అంటే కొన్ని ఇంటర్నెట్ కనెక్ట్ చేస్తేనే యాప్ యూజ్ చేయడానికి అవుతుంది. ఇంటర్నెట్ కనెక్ట్ చేయకపోవడం కూడా కొన్ని యాప్స్ యూజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ గేమ్స్ అండి, ఆఫ్లైన్ గేమ్స్ కూడా ఉంటాయి. సో అనదర్ వన్ చెప్పినండి ఎనేబుల్స్ అండి. ఎనేబుల్స్ మీన్స్ ఇది ఆండ్రాయిడ్ సిస్టమ్లోనా లేకపోతే మనకి యాపిల్ ఐఫోన్స్ ఉపయోగిస్తారండి. ఐఫోన్స్ ఉపయోగించే వెర్షన్స్ వేరు ఆపరేటింగ్ సిస్టమ్. సో అక్కడ ఏ ఆపరేటింగ్ సిస్టమ్కి ఇది యూజ్ అవుతుంది, సో ఓన్లీ మొబైల్స్లోనే అవుతుందా లేకపోతే సిస్టంలో ఏదైనా అవుతుందా, సో అన్ని మొబైల్స్కి సపోర్ట్ చేయగలుగుతుందా, సో దాన్ని ఏ విధంగా ఎనేబుల్ చేసామో కూడా చూస్తుంది సార్. యూజర్ ఏజెంట్ సార్, కొన్ని వాటికి మనం ఏదైనా యాప్స్ ఇన్స్టాల్ చేస్తున్నాం అనుకోండి సార్. యాప్స్ ఇన్స్టాల్ చేసినప్పుడు మీకు మామూలుగా కొన్ని యాప్స్ ఏమైనా సార్ మామూలుగా ఓపెన్ అయిపోతాయి, కానీ కొన్ని యాప్స్ అలా ఓపెన్ అవ్వండి. ఖచ్చితంగా మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వమంటుంది, లేకపోతే మీ జీమెయిల్ అకౌంట్ అన్న లాగిన్ అవ్వమంటుంది. సో ఇలాంటి కుకీస్ మనం ఇలాంటివి కూడా యూజర్ ఏజెంట్ ప్లగిన్స్లోకి వస్తాయి సార్. యూజర్ ఏజెంట్ ప్లగిన్స్లోకి వస్తాయి. మైన్ టైప్ సార్, మైన్ టైప్ అంటే అది ఏ ఇంటర్నెట్ బేస్ చేసుకుంటుంది అంటే ఇంటర్నెట్ వెర్షన్స్ ఉంటాయండి. IP4, IP6, నెక్స్ట్ అది ఏ ప్రోటోకాల్ అంటే ఏ లాంగ్వేజ్ని ఉపయోగించుకుంటుంది. సో ఇవన్నీ కూడా మనం ఇందులో చెప్పుకుంటాం సార్, అంటే బ్రౌజర్లో చెప్పుకుంటాం సార్. అంటే బ్రౌజర్ కూడా ఏమంటారంటే నావిగేటర్ అని కూడా అంటారు సార్. నావిగేటర్ అని క్వశ్చన్ అడిగినా కూడా మన బ్రౌజర్ సంబంధించి రాయాలి. నావిగేటర్ ఆబ్జెక్ట్ అని కూడా అంటారు సార్. ఇవి కూడా నావిగేషన్ కింద చూపిస్తాం సార్. సో ఇక్కడ కూడా మనం యూజ్ చేయడం జరుగుతుంది. బ్రౌజర్ ఆబ్జెక్ట్స్లో మనం ఉపయోగించే ఆబ్జెక్ట్స్ అన్నీ యూజ్ సార్. నెక్స్ట్ వన్ డేట్ ఆబ్జెక్ట్. డేట్ ఆబ్జెక్ట్ వచ్చేటప్పటికి ఏంటి సార్, ప్రతి మనకు ఇప్పుడు డే, మంత్, ఇయర్ ఉంటుంది సార్. దాంతోపాటు ఇంకేం చెప్తాను సార్ అంటే డేట్ ఆబ్జెక్ట్లో టైం గురించి కూడా మెన్షన్ చేస్తాను సార్. టైం ఏ విధంగా వస్తుందండి, అవర్స్, మినిట్స్, సెకండ్స్, మిల్లీ సెకండ్స్, ఇవన్నీ కూడా మనం క్రియేట్ చేసింది కూడా ఎందుకు ఉంది సార్ అంటే డేట్ ఆబ్జెక్ట్స్, డేట్ ఆబ్జెక్ట్ అండి. సో డేట్లోకి ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తాం సార్. ఇవి వచ్చే ఆబ్జెక్ట్స్ అన్నింటిని కూడా మనం డేట్ ఆబ్జెక్ట్ గురించి చెప్పుకుంటామండి. మనం ఏ టైం మెన్షన్ చేస్తాము, ఏ విధంగా, లేకపోతే ఏ ఇయర్, లేకపోతే ఏ మంత్, లేకపోతే ఏ టైంలో మనం ఇన్స్టాల్ చేస్తాము, లేదా ఏ టైం వరకు ఎంతవరకు స్పెండ్ చేస్తాం, ఇలాంటి అంతా కూడా డిక్లేర్ చేసేది ఎక్కడ సార్ అంటే డేట్ ఆబ్జెక్ట్స్ సార్. సో ఇది ఆబ్జెక్ట్స్ గురించి డిస్కషన్ అండి. సో మనం టుడే ఏం డిస్కస్ చేసుకున్నామంటే ఆబ్జెక్ట్స్ గురించి డిస్కస్ చేసుకున్నామండి. మన దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ గురించి చెప్పుకున్నాం సార్. ఆబ్జెక్ట్ మెథడ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో అండ్ ఇంకోటి బిల్ట్-ఇన్ ఆబ్జెక్ట్స్ అని చెప్పుకున్నాం సార్. బిల్ట్-ఇన్ ఆబ్జెక్ట్స్లో 5 టైప్స్ ఉంటాయి, వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం సార్. ఈ టాపిక్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే బిల్ట్-ఇన్ ఆబ్జెక్ట్స్. అంటే బిల్ట్-ఇన్ ఆబ్జెక్ట్స్ ముందు ఆబ్జెక్ట్ తెలియాలని ఆబ్జెక్ట్స్ గురించి చెప్పాను సార్. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ సార్. మ్యాక్సిమం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి సెమిస్టర్ ఎగ్జామ్లో ఖచ్చితంగా బిల్ట్-ఇన్ ఆబ్జెక్ట్స్ నుంచి ఒక క్వశ్చన్ కన్ఫర్మ్ సార్ ఎస్ఏ. థ్యాంక్ యూ.